వెల్కమ్ బ్యాక్. కోటి రూపాయలకు కుచ్చుటోపి పెట్టి 2000 మంది మధ్యతరగతి మహిళల నుండి డబ్బులు వసూలు చేసింది ఓ కిలాడి లేడీ చంద్రలేఖ. మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా, అయినా పర్వాలేదు, లోన్ నేను ఇప్పిస్తాను అంటూ పలువురు మహిళలను మోసం చేసిన ఘటన విజయవాడ భవానీపురంలో చోటు చేసుకుంది. ఇక లోన్ మోసానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఒక కిలాడి లేడీ ఏదైతే చిట్టీల వ్యాపారం అంటూ కూడా అందరి దగ్గర కోటి రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. బాధితులందరూ కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బాధితులందరూ కూడా ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఎంతమంది చాలా మంది వరకు అంటే ఇప్పటివరకు దాదాపు 20-50 మంది కూడా స్టేషన్ వద్దకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ లేడీ ఎవరైతే ఉందో ఆవిడ ఇప్పటికే దాదాపుగా 2000 మందికి పైగానే వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అందరి దగ్గర కలిపి దాదాపు కోటి రూపాయల వరకు కూడా మోసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో విజయవాడలో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా ఎందుకు అప్రమత్తం కాలేదు అనేది ఇంకొక ప్రశ్న. వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చాలామంది మహిళలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆవిడకే డబ్బులు కట్టిన పరిస్థితి, వీళ్ళ దగ్గర ఏవో ప్రూఫ్లు కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎవరు ఆ చంద్రలేఖ అనే లేడీయే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసిందని చెప్తూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎప్పటి నుంచి డబ్బులు తీసుకుంటారు? 8 నెలల నుంచి డబ్బులు తీసుకుంటుంది మేడం. ఎవరైతే మేము ప్రశ్నిస్తున్నామో ఇంకా రాలేదేంటి లోను అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నేను ప్రశ్నించినప్పుడేమో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటుంది మేడం. వాళ్ళు ప్రశ్నిస్తే ఇంకొకరి ద్వారా ప్రశ్నించి డబ్బులు తీసుకుంటుందండి. అలాగా ఒకరికొకరికి తెలియకోకుండా దాదాపు ₹1 కోటి మోసం చేసిందండి. సిబిల్ స్కోర్ లేదు, మీకు లోన్ వచ్చేసిద్ది, మీరు ఎట్లేదన్నా కానీ మాకు ఒక 5,000 కడితే మీకు 3 లక్షల లోన్లు ఇస్తాం, 3 లక్షల లోన్లు ఇచ్చినాక 30,000 మేము కమిషన్ తీసుకుంటాం, మీకు 20వ తారీఖున నెలకి ఇంత కట్టాలి అని మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున 2,000 మంది దాకా తీసుకున్నారు మేడం. అది మేడం, వీళ్ళందరూ నా తరపున అందరూ కట్టినోళ్ళు మేడం. వీళ్ళందరూ బాధ్యతలే మేడం. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడి మీరు ఈ లోన్ ఎలా వస్తుంది ఏంటి అన్నప్పుడు ఈవిడేనండి చంద్రలేఖ. చూడొచ్చు ఈ ఫోటోలో మనం ఏదైతే ఒక లేడీని చూస్తున్నామో గ్రీన్ కలర్ చుడిదార్, ఆవిడే చంద్రలేఖగా వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. దాదాపుగా 2,000 మందికి పైగానే వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. చూడొచ్చు ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు కట్టినప్పుడు ఏదైతే ఆ లెటర్కి సంబంధించి ఆ లేఖకి సంబంధించి కూడా ఒక నోట్ ఎలా రాసుకుంటారో అలా రాసుకుని కూడా డబ్బులు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. చాలామందికి కూడా లోన్లు వచ్చే ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియలో భాగంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి లోన్లు ఇస్తామంటూ కూడా లోన్ల ద్వారా స్టార్టింగ్ డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితుల్లో అయితే ఆవిడ అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుందని కూడా చెప్తా ఉందని. మీ దగ్గర ఏమని చెప్పింది, ఎప్పుడు డబ్బులు తీసుకుంది, మీరు ఎందుకని ఆవిడని అప్రోచ్ చేయరు, ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ఒక 1 మంత్లో మీకు లోన్ వచ్చేసిద్ది, మీరు సిబిల్ స్కోర్ లేకుండా మీరు ఓన్లీ పాన్ ఆధార్తో మీరు కట్టుకోవచ్చు, వీలుగా ఉంటుంది అంటే సిబిల్ లేని వాళ్ళం ఆశపడ్డాం, వచ్చిద్ది కట్టుకోవచ్చు అని. ఇలా ఇంత ఫ్రాడ్ చేసిద్ది అనుకోలేదు. ఒక్కొక్కళ్ళ దగ్గర 5,000 చొప్పున ఇలా పేదవాళ్ళ దగ్గర తీసుకొని పరారైపోయింది. మేము 2 సార్లు ఆమె ఇంటికి వెళ్ళి కన్సల్ట్ చేసాం. మాకు డబ్బులు ఇవ్వండి, గొడవ ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి చాలు, మాకు లోన్ వద్దని కూడా తిరిగాం. అయినా సరే ఆమె పరారీలో ఉంది. ఇప్పటికి కూడా ఇంతవరకు స్టేషన్కి కూడా రాలేదు ఆమె. ఇచ్చారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అయినా సరే తను ఇంతవరకు కూడా ఇక్కడికి అటెండ్ అవ్వలేదు. ఇక్కడికనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడున్నాం మేము అన్నా సరే తను రాదు. డబ్బులు ఇస్తామంటేనే వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. రీసెంట్గా 1 మంత్ క్రితం కూడా ఐడీలు చేపిస్తానని చెప్పి మళ్ళీ మనిషి దగ్గర ₹1000 చొప్పున తీసుకుంది. ఐడీలు అంటే ఏం ఐడీలు అండి? చేసిందా, ఇచ్చింది ఏమైనా ఉందా మీ దగ్గర ఐడి? ఒకటి సేల్ మార్కెట్ అని షాపు, అదేంటి పేరు, షాప్ సీలో పెట్టామని పెద్ద పెద్ద బిజినెస్ల పేర్లే చెప్పింది. అది ఏంటి అంటే ఒక ₹1000 కట్టారంటే మీకు వచ్చేస్తే డబ్బులు అని చెప్పింది. రీసెంట్గా కూడా తీసుకుంది. అంటే గుడ్డిగా ఎలా నమ్మవలసి వచ్చింది? ఆమెను ఎవరైనా పరిచయం చేశారా? ఆమె స్వతహాగా మీ దగ్గరికి వచ్చి ఎవరు పరిచయం చేశారు? సార్ ఫోటో కూడా ఉంది, వాళ్ళ సార్ ఫోటో కూడా ఉంది. ఆయనని చూపించింది మాకు. ఎవరని చెప్పింది? మధు సార్ అన్నారు, కిరణ్ రెడ్డి. ఆమె చిట్టీలు ఏవైతే డబ్బులు తీసుకుంటుందో అవన్నీ కూడా అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అవునండి, ఇదిగోండి ఈయన. చూడొచ్చు మనం ఫోటోలో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో మధు, అతని పేరు మధు రెడ్డి.
మధురెడ్డి అనేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆ ఫోటోలో మనం ఏదైతే చూస్తున్నామో అతని నుంచి కూడా వీళ్ళందరికీ పరిచయం, ఆయన ద్వారా వీళ్ళందరినీ పరిచయం చేసుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని దాదాపు ₹1,00,00,000 వరకు కూడా కుచ్చుటోపి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మైనర్ మహిళలు కూడా ఇక్కడ చాలా మంది మైనారిటీ. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది, మీరు ఎలా నమ్మారు? ఒక్క వారం ఒక్క రోజులో వచ్చింది. ఈ నిన్నటి నుంచి మేము చేసిన సర్వేలో మాకు తెలిసింది ఏంటంటే తన జీవితం ఇది. మాకు తెలియక మేము ఆమె ట్రాప్లో పడిపోయాం. ఏం చేస్తుంది మిర్చి ఆ పని చేసుకునిద్ది. ఇప్పుడు జనాల డబ్బులన్నీ కాజేసి ఇల్లులు కొన్నాను, ఫ్లాట్లు కొన్నాను అని అబద్ధాలు ఆడేసి మనుషులతో ఆడుకుంటుంది. పేదవాళ్ళంటే ఇష్టం అని చెప్పి పేదవాళ్ళనే